Hi everybody, welcome to DSA and Groups Zone YouTube channel. Dear friends, మనం ఇంతకు ముందు వీడియోలో 2017వ సంవత్సరంలో తెలుగు సబ్జెక్టుతో టెట్ రాసిన వారికి టెట్ పేపర్లోని 30 ప్రీవియస్ బిట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాటిని అధ్యయనం చేశాం. ఈ వీడియోలో అదే 2017వ సంవత్సరంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్తో ఎవరైతే టెట్ రాశారో వారికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అనే అంశం నుంచి ఏమేం బిట్స్ అడిగారు, వారికి ప్రశ్నాపత్రంలో రూపొందించిన 30 శిశు వికాసం అధ్యాపనం బిట్స్ని ఈ వీడియోలో మనం ఒకసారి స్టడీ చేద్దాం. మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ప్రీవియస్ బిట్స్ని ఒకసారి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ని స్టడీ చేయడం వల్ల ప్రశ్నలు ఎలా వస్తాయి, ఏ ఏరియాస్ నుంచి బిట్లు అడుగుతున్నాడు, ఏ విధమైన బిట్లు అడుగుతున్నాడు, వాటి గురించి ఒక అవగాహన అనేది మనకు వస్తుంది. దాని ఆధారంగా మన ప్రిపరేషన్ని ముందుకి కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్ని స్టార్ట్ చేద్దాం. 31వ బిట్టు అంటే ఈ వీడియోకి మొదటి బిట్టు. ఓవరాల్గా ప్రీవియస్ బిట్స్ నుంచి 31వ బిట్టు. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ క్రింది వాటిలో ఏది? వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ క్రింది వాటిలో ఆర్మీ ఆల్ఫా పరీక్ష, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్టు, రావన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్, భాటియ ప్రజ్ఞా మాపని. ఇలా ఉన్నాయి ఆప్షన్లు. సరైన ఆప్షన్ని గుర్తించండి. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు సరైన ఉదాహరణను గుర్తించండి. ఇలా బిట్ అడిగితే సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ డి, భాటియ ప్రజ్ఞా మాపని ఏదైతే ఉందో దాన్ని వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణగా పేర్కోవచ్చు. ఇకపోతే పోరాట పలాయన గ్రంథి. పోరాట పలాయన గ్రంథిగా ఏ గ్రంథిని పిలుస్తారు? పార్శ్వ అవటు గ్రంథి, అడ్రినల్ గ్రంథి, పీయూష గ్రంథి, అవటు గ్రంథి. పోరాట పలాయన గ్రంథి అని దేన్ని అంటారు? జవాబు ఆప్షన్ బి, అడ్రినల్ గ్రంథి ఏదైతే ఉందో దీన్ని పోరాట పలాయన గ్రంథి అని చెప్పి అంటారు. దీన్నే అధివృక్క గ్రంథి అని కూడా పేర్కొంటారు. అధివృక్క గ్రంథి, పోరాట పలాయన గ్రంథి, దీన్నే అధివృక్క గ్రంథి లేదా అడ్రినల్ గ్లాండ్ అని చెప్పి అంటారనమాట. 33వ బిట్టు అంటే ప్రీవియస్ ఇయర్ బిట్స్ నుంచి 33వ బిట్టు. ఈ వీడియోకి 3వ బిట్టు. శ్రీధర్కు కుక్క పిల్లతో ఆడుకోవాలి అని ఉంది. కుక్క పిల్లతో ఆడుకోవాలి అని ఉంది, కానీ అది కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. ఇక్కడ శ్రీధర్కు ఎదురైన సంఘర్షణ క్రింది వాటిలో ఏది గుర్తించండి. శ్రీధర్ కుక్క పిల్లతో ఆడుకోవాలి అని అనుకుంటున్నాడు, కానీ మళ్ళీ అది కరుస్తుందేమో అని మళ్ళీ భయపడుతున్నాడు. సో ఇక్కడ శ్రీధర్ ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ బి, ఉపగమ మరియు పరిహార సంఘర్షణ. అంటే కుక్క పిల్లతో ఆడుకోవాలి అని శ్రీధర్ ఉపగమిస్తున్నాడు, కానీ కరుస్తుంది అని చెప్పి మళ్ళీ దాన్ని పరిహరిస్తున్నాడు, అంటే విడిచిపెడుతున్నాడు. ఉపగమము అంటే ఒక పని చేయడానికి ఉద్యుక్తుడు అవ్వడం. పరిహారము అంటే దాన్ని విడిచిపెట్టడం, వద్దు అనుకోవడం. కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ శ్రీధర్ ఎదుర్కొంటున్నాడు. ఇకపోతే 34వ బిట్టు. ఓవరాల్గా 34వ ప్రీవియస్ బిట్టు. ఈ వీడియోకి 4వ ప్రీవియస్ బిట్టు. ఎరిక్సన్ ప్రకారం సన్నిహితం, ఏకాంతం
సన్నిహితం, ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, సన్నిహితం, ఏకాంతం అనేది ఒక రకమైనటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఇది ఏ దశలో కనిపిస్తుంది? కౌమార దశలో, పూర్వ వయోజన దశలో, మధ్య వయోజన దశలో, శైశవ దశలో? వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, పూర్వ వయోజన దశ సరైనటువంటి జవాబు. ఎరిక్సన్ ప్రకారము సన్నిహితము, ఏకాంతము అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనబడే దశ పూర్వ వయోజన దశ. ఓకే. 35వ బిట్టు రాజేష్కు తనను అకారణంగా దండించే ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. అంటే ఏ కారణం లేకుండా ఉపాధ్యాయుడు దండించాడు అని చెప్పి ఆయన మీద కోపం వచ్చింది. ఆ కోపంని, అంటే ఉపాధ్యాయుని మీద ఉన్నటువంటి కోపంని రాజేష్ తన చెల్లులపై చూపించాడు. ఇక్కడి రక్షణ తంత్రం ఏది? ఇక్కడి రక్షణ తంత్రం అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అన్నమాట. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. ఓకే. రాజేష్కు తన ఉపాధ్యాయుడు దండించాడు. ఉపాధ్యాయుడి మీద కోపం రాజేష్ తన చెల్లెల మీద చూపించాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. ఇక్కడి రక్షణ తంత్రం ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, విస్థాపనం సరైనటువంటి జవాబు. విస్థాపనం. ఓకే. విస్థాపనం సరైనటువంటి జవాబు. 36వ బిట్టు ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది అని చెప్పిన వారు. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు? నోమ్ చోమ్స్కీ, పావ్లో, ఎరిక్సన్, బ్రూనర్. సాధారణంగా చూడండి, భాష అనేటప్పుడు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు నోమ్ చోమ్స్కీ జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. భాష అన్న పదం కనిపిస్తే అది నోమ్ చోమ్స్కీ అని, అంటే ఏది జవాబు లేనప్పుడు అని తెలియపినప్పుడు, జవాబు ఏంటో సరిగ్గా తెలియపినప్పుడు నోమ్ చోమ్స్కీ అని చెప్పి మ్యాక్సిమం గుర్తించండి. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం అనేది ఉంటుంది, సార్వత్రిక భాష విభాగం ఉంటుంది అని చెప్పినవాడు నోమ్ చోమ్స్కీ. ఇకపోతే 37వ బిట్టు స్వయం మరియు అంగీకార సూత్రాల నైతికత. స్వయం అంగీకార సూత్రాల నైతికతగా ఏ స్థాయిని హెర్బర్ట్ కోల్బర్గ్ పేర్కొన్నాడు? బిట్టు మరోసారి. స్వయం అంగీకార సూత్రాల నైతికతగా కోల్బర్గ్ పేర్కొన్న స్థాయి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ సి, ఉత్తర సంప్రదాయ నైతికత. స్వయం అంగీకార సూత్రాల నైతికత కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సంప్రదాయ నైతిక స్థాయి. ఇకపోతే పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశ పరిమితి కానిది ఏది? పూర్వ ప్రచాలక దశ యొక్క పరిమితి కానిది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ డి, వస్తు శాశ్వతత్వం. పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశ పరిమితి కానిది వస్తు శాశ్వతత్వం. మిగిలినవన్నీ కూడా ఏంటి?
సర్వాత్మకవాదం పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశ పరిమితి, విపర్యాత్మక భావన, పదిలపరుచుకునే భావన, ఇవన్నీ కూడా పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశ యొక్క పరిమితులు. బిట్ నంబర్ 9, విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం. విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించగా, విద్యార్థుల వైఖరి అనేది స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం, సామూహిక చరం. సరైన జవాబును గుర్తించండి. జవాబు విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం. విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించాడు. ఇక్కడ విద్యార్థుల వైఖరి అనేది ఇది పరతంత్ర చరం. విద్యార్థుల వైఖరి పరతంత్ర చరం. వీటి గురించి వివరణ నేను రెగ్యులర్ వీడియోస్ చేసినప్పుడు వీటి గురించి వివరణ ఇస్తాను. ఇప్పుడు జస్ట్ ప్రీవియస్ బిట్స్ని మనం జస్ట్ అలాగా చూసుకుంటూ వెళ్తున్నాం. వీటి గురించి వివరణలు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియోస్ చేస్తాను, అప్పుడు చూద్దాం. బిట్ నెంబర్ 40 బిట్టు, క్రింది వారిలో అనువంశికవాది ఎవరు? అనువంశికవాది ఎవరు అని బిట్టు వస్తే మీరు జవాబు దీన్ని గుర్తిస్తారు. జవాబు ఆప్షన్ డి, గ్రెగర్ మెండల్ అనువంశికవాది. ఒకటో బిట్టు, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష యొక్క ఉప పరీక్షలో లేనిది ఏది? ఇది బిట్ ఇచ్చాడండి 2017లో. ఇలా బిట్టు అడిగితే సరైన సమాధానం గుర్తించగలమా? భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష యొక్క ఉప పరీక్షలో లేనిది. జవాబు ఆప్షన్ బి, వస్తు సమాఖ్య లేదు, మిగిలినవన్నీ కూడా ఉన్నాయి. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష దీని యొక్క ఉప పరీక్షలో శాబ్దిక వివేచనం అనేది లేదు, స్థాన సంబంధాలు అనేది లేదు, అమూర్త వివేచనం అనేది ఇవన్నీ ఉన్నాయి. శాబ్దిక వివేచనం ఉంది. చూడండి, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష యొక్క ఉప పరీక్షలో లేనిది అని చెప్పి అడిగాడు కాబట్టి ఇక్కడ లేనిది వస్తు సమాఖ్య అనేది లేదు, మిగిలినవన్నీ కూడా ఉంటాయి. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష యొక్క ఉప పరీక్షలో శాబ్దిక వివేచనం ఉంటుంది, స్థాన సంబంధాలు ఉంటాయి, అమూర్త వివేచనం అనేది ఉంటుంది, వస్తు సమాఖ్య అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. 42వ బిట్టు, గాయత్రికి మానసిక వికాస లోపం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ మానసిక వికాస లోపం అనేది ఆమె యొక్క భాషా వికాసానికి ప్రభావితం అవుతున్నది. అంటే మానసిక వికాసం వల్ల భాషా వికాసం చాలా సమస్యగా పరిణమించింది. అంటే ఒక గాయత్రి అనేటువంటి ఒక అమ్మాయిలో మానసిక వికాసం అనే ఈ లోపం అనేది భాషా వికాసంకి ప్రభావితం చేస్తున్నది. అయితే ఇక్కడ వికాస సూత్రం ఏమీ ఉంటుంది? వికాసం ఒక పరస్పర చర్య, వివిధ రకాల వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసాన్ని ప్రావృత్తీకరించవచ్చు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, ఇది సరైన జవాబు. గాయత్రికి మానసిక వికాస లోపం ఉంది కాబట్టి ఆమె భాష వికాసానికి
ప్రభావితం అవుతూ ఉంటే ఇది ఇక్కడ వికాస సూత్రం అనేది వికాసాలు ఏవైతే ఉన్నాయో పిల్లల వికాసం పరస్పర సంబంధంగా అవి కొనసాగుతూ ఉంటాయి అన్నటువంటి ఈ వికాస సూత్రం ఇక్కడ ఈ పరిస్థితికి వర్తిస్తుంది. ఈ వికాస సూత్రం వర్తిస్తుంది. 43వ బిట్టు, సతీష్ అర్ధరహిత పదాల జాబితాను 25 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే జాబితాను నేర్చుకోమని అనగా ఈసారి అతడు 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఇక్కడ సతీష్ యొక్క పొదుపు గణన ఎంత శాతం ఉంది? కౌంట్ చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. సతీష్ అర్ధరహిత పదాల జాబితాను 25 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే జాబితాను మళ్ళీ నేర్చుకోమని చెప్పగా ఈసారి 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. సతీష్ యొక్క పొదుపు గణన జవాబు 60%. 60%. 44వ బిట్టు, అబ్రహం మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? అబ్రహం మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ ఏ, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. చూడండి, మాస్లో అనగానే అవసరాలు అని గుర్తు రావాలి. అవసరాల సిద్ధాంతం మాస్లో అవసరాల సిద్ధాంతం సింపుల్గా గుర్తుపెట్టుకోండి. జ్ఞానాత్మక రంగానికి చెందినది. క్రింది వాటిలో 4 ఆప్షన్లలో ఏది జ్ఞానాత్మక రంగానికి చెందుతుంది? గ్రహించడం, అనుకరణ, ప్రతిస్పందన, మూల్యాంకనం. జవాబు ఆప్షన్ బి, మూల్యాంకనం జ్ఞానాత్మక రంగానికి చెందుతుంది. నెక్స్ట్ 46వ బిట్టు, తెల్లపిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువును చూసి కూడా భయపడుతున్నాడు. తెల్లపిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువును చూసి కూడా భయపడుతున్నాడు. దీని ప్రకారం అంటే పావ్లోవ్ అన్న శాస్త్రవేత్త ప్రకారం ఈ పరిస్థితి ఉద్దీపన విచక్షణ, ఉద్దీపన సామాన్యీకరణ, ఉన్నత క్రమ నిబంధన, విరమణ. అంటే ఏ పరిస్థితిలో పిల్లవాడు ఉన్నాడు? తెల్లపిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులను చూసి కూడా భయపడుతూ ఉంటే దీన్ని ఉద్దీపన సామాన్యీకరణం అని చెప్పి అంటారు. 47వ బిట్టు, వైగోట్స్కీ ప్రకారం క్రింది వాటిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ వైగోట్స్కీ ప్రకారం క్రింది వాటిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ ఏ, విచక్షణ సరైనటువంటి జవాబు. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ విచక్షణ. అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం క్రింది వాటిలో ఏది? అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ సి, అవధానం సరైనటువంటి జవాబు. అవధానం. డిస్లెక్సియా అన్నది పఠన వైకల్యం, లేఖన వైకల్యం, గణితపరమైన వైకల్యం, ఏకాగ్రత లోపం. దేనిని డిస్లెక్సియా అని చెప్పి అంటారు? డిస్లెక్సియా అంటే ఏ లోపం?
జవాబు పఠన వైకల్యం సరైనటువంటి జవాబు పఠన వైకల్యం. ఇక బిట్ నెంబర్ 50. టైప్ రైటింగ్ నేర్చుకునే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకుంటే టైప్ రైటింగ్ నేర్చుకునే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇక్కడ జరిగినటువంటి అభ్యాసన బదలాయింపు ఇక్కడ బిట్టు దేని మీద అడిగాడండి? అభ్యాసన బదలాయింపు మీద బిట్ అడిగాడు. టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకుంటే ఇక్కడ జరిగిన అభ్యాసన బదలాయింపు ఎటువంటిది? అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ్వ. జవాబు ఆప్షన్ సి, శూన్య బదలాయింపు వస్తుంది. టైప్ రైటింగ్ నేర్చుకోవడానికి క్రికెట్కి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. 51వ బిట్టు. ఒక ప్రాథమిక పాఠశాలలో 92 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఆ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 92 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఆ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఆప్షన్ సి 4 అని చెప్పి ఫైనల్ కీలో ఇవ్వడం జరిగింది. 52వ బిట్టు. క్రింది వాటిలో సహాయార్థి కేంద్రిత మంత్రణం ఏది? సహాయార్థి కేంద్రిత మంత్రణం అని దేనిని అంటారు? జవాబు ఆప్షన్ బి, అనిర్దేశిత మంత్రణం సరైనటువంటి జవాబు. అనిర్దేశిత మంత్రణం. దీన్ని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని చెప్పి అంటారు. 53వ బిట్టు. సహభాగి నాయకత్వంలో పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకుంటారా? నాయకుడు ఇచ్చే ఆదేశాలను ప్రశ్నించే వీలుండదు. నాయకుడు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తాడు. సభ్యులకు నాయకునికి మధ్య సంబంధం ఉండదు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సహభాగి నాయకత్వంలో పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. 54వ బిట్టు. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను సూచించిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు? బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, ఈ 3 రకమైన పద్ధతులను సూచించిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు? జవాబు ఆప్షన్ బి, బ్రూనర్ సరైనటువంటి జవాబు. బ్రూనర్. 55వ బిట్టు. ప్రాజెక్టు పద్ధతిలో 3వ సోపానం. ప్రాజెక్టు పద్ధతిలో 3వ సోపానం అంటే ప్రాజెక్ట్ పద్ధతి గురించి ఒకసారి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను ఇస్తాను. ప్రాజెక్టు పద్ధతిలో 3వ సోపానం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ డి, వ్యూహరచన సరైనటువంటి జవాబు. బాలల హక్కుల్లో సమాచారాన్ని పొందే హక్కు. బాలల హక్కుల్లో సమాచారాన్ని పొందే హక్కు దీనిలో భాగం. ఇలా బిట్ అడిగారు. దీనికి జవాబు ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ సి, భాగస్వామ్యపు హక్కు. సమాచారాన్ని పొందే హక్కు అనేది భాగస్వామ్య హక్కు చెందుతుంది. 57వ బిట్టు. 5 సంవత్సరముల వయసు గల మహేష్ యొక్క మానసిక వయస్సు 6 సంవత్సరములు అయినచో అతని ప్రజ్ఞాలబ్ధి ఎలా ఉంది? అంటే మహేష్ యొక్క వయస్సు ప్రస్తుతం 5 సంవత్సరాలు, కానీ తన యొక్క మానసిక వయస్సు మాత్రం ఒక 1 year అడ్వాన్స్గా ఉంది. అతని మానసిక వయస్సు 6 సంవత్సరములు అయినచో ప్రజ్ఞాలబ్ధి 120. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో, దీని తర్వాతే
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీటి గురించి. 58వ బిట్టు రమ్య పరీక్షలకు తయారవుతూ మొదట లెక్కలు, తర్వాత భౌతిక శాస్త్రం నేర్చుకుంది. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్. మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఫిజిక్స్ గుర్తుకు వస్తూ ఉన్నది. అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రమ్య రాస్తున్న ఎగ్జామ్ మ్యాథ్స్. మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఫిజిక్స్ అనేది తన మైండ్లోకి వస్తుందన్నమాట. సో ఇక్కడ రమ్య ఎదుర్కొంటున్న అవరోధం, ఏ రకమైనటువంటి అవరోధంని ఎదుర్కొంటుంది? జవాబు తిరోగమన అవరోధం. తిరోగమన అవరోధం. ఈ అవరోధాల గురించి కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. 59వ బిట్టు చింతనం, అవధానం, సమస్య పరిష్కారం. చింతనం, అవధానం, సమస్య పరిష్కారం అనేవి దీని క్రిందకు వస్తాయి. ఉద్వేగ వికాసం, భౌతిక వికాసం, నైతిక వికాసం, మానసిక వికాసం. సరైన సమాధానాన్ని గుర్తించండి. చింతన, అవధానం, సమస్య పరిష్కారం అనేవి మానసిక వికాస పరిధిలోకి వస్తాయి. ఇక ఎన్సిఎఫ్ 2005 ప్రకారం లలిత కళలు అనే బోధన అంశం ఏదైతే ఉందో, ఇది ఎన్సిఎఫ్ 2005 ప్రకారం లలిత కళలు అనేటటువంటి బోధన అంశం అనేది పాఠశాల విద్యలో ప్రతి స్థాయిలో కూడా ఉండాలి. పాఠశాల విద్యలో ప్రతి స్థాయిలోనూ ఉండాలి. ఇదండి ఈ వీడియోలో మరో 30 బిట్లను, ప్రీవియస్ బిట్లను చూసాం కదా. సో వీటిలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి రెగ్యులర్ కంటెంట్ని ఇక మీదట అందించే ప్రయత్నం చేస్తాను. వాటిని స్టడీ చేస్తున్నప్పుడు వీటి గురించి మనం ఈజీగా, అవలీలుగా మనం జవాబుల్ని గుర్తించగలం. కాబట్టి రెగ్యులర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి వీడియోస్ని రెగ్యులర్ కంటెంట్తో చేస్తూ వాటిని మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తూ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.